2019 నుండి ఒక 2, 3 సంవత్సరాలు ప్రపంచం మొత్తాన్ని పీడించిన కోవిడ్ ఇప్పుడు మళ్ళీ మెల్లగా తిరిగి వస్తుంది అని హాంకాంగ్లో, సింగపూర్లో కేసెస్ ఎక్కువయ్యాయి. భారతదేశంలో కూడా కొన్ని కేసెస్ నమోదవుతున్నాయి అనే వార్తలు నిన్న మొన్న వచ్చాయి, మీకు తెలిసే ఉంటుంది. కాకపోతే మరీ విజృంభిస్తున్న కరోనా అని కొందరు యూట్యూబ్ వాళ్ళు ఆల్రెడీ, ఇంకా మీకు తెలిసిందే కదా, మన మీడియా వాళ్ళు సెన్సేషన్స్ టీఆర్పీ కోసం ఏం పెడతారు. కాకపోతే ప్లీజ్ గుర్తుపెట్టుకోండి, కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ థర్డ్ వేవ్ ఏదైతే ఒమిక్రాన్ వేరియంట్ వచ్చిందో, ఒమిక్రాన్ వేరియంట్ నుంచి కరోనా కాస్త వీక్ అయింది. ఇవేవి కూడా నిజానికి చెప్పాలంటే ప్రాణాంతకమైనవి కాదు, ప్రాణాలు తీసేంత పెద్దవి కాదు. ఆల్రెడీ ఎవరికైనా కాస్త ఇబ్బందులుండి, లేదంటే మీకు లంగ్స్లో కానీ శ్వాసకోశలో కానీ, లేదంటే ఏదైనా వేరే దీని కోమార్బిడిటీస్ అంటారు, అంటే ఇంతకుముందే ఏదైనా కొంచెం తీవ్రమైన అనారోగ్యాలు ఉంటే వాళ్ళలో ఈ కోవిడ్ కొంచెం సతాయిచ్చి నిమోనియా వరకు తీసుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆ కోవిడ్కి ఏదైతే లక్షణాలు ఉంటాయో, మనకు తెలిసినవి బేసిక్ లక్షణాలు ఏవైతే ఉంటాయో, అవి వచ్చినప్పుడు కాస్త 2-3 రోజులకు కూడా లక్షణాలు తగ్గకపోతే డాక్టర్కి దగ్గరికి వెళ్ళి పరీక్ష చేసుకొని కావాల్సిన మాత్రలు లేదంటే కావాల్సిన మెడిసిన్ తీసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటి అంటే, అయ్యో మళ్ళీ కోవిడ్ వచ్చేసిందంట అని ఫస్ట్ టెన్షన్ అయితే పడొద్దండి. టెన్షన్ పడితే మన బుర్ర పనిచేయడం మానేస్తుంది. అండ్ ఈ టీఆర్పీ కోసం, సెన్సేషన్ కోసం రకరకాల బొమ్మలు పెట్టి, కోవిడ్ బొమ్మలు పెట్టి దాని ఒక భూతంలాగా చూపిస్తూ ఉంటారు. ఇప్పటికైనా కాస్త జాగ్రత్తగా, ఇంతకుముందు చాలా సార్లు మోసపోయాము, ఈసారైనా మోసపోకుండా ఊబిలో పడకుండా కాస్త మన జాగ్రత్త మనం తీసుకొని 2-3 రోజులు అయినా కూడా లక్షణాలు తగ్గట్లేదు, అవి నార్మల్ జలుబులాగా అనిపించట్లేదు అన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి సింపుల్గా వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ పాటిస్తే చాలు. హాస్పిటలైజ్ అవ్వాల్సినంత అవసరమైన తీవ్రమైన కోవిడ్ అయితే ఇప్పుడు రాదు. థర్డ్ వేరియంట్ నుంచి కూడా చాలామంది హాస్పిటలైజ్ అవ్వలేదు. అన్లెస్ మీకు నిజంగా ఇంతకుముందు చాలా ఇబ్బందికరమైన లక్షణాలు ఉండి ఇబ్బందులు ఉంటే వాటి నుంచి ఏమైనా ఇది ఇబ్బంది పెట్టవచ్చు అంతే. అండ్ ఇంకొకటి, మా లేస్ అకాడమీ మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎక్కడ లేనట్టుగా, ఇండియాలో ఎక్కడ లేనట్టుగా గ్రాడ్యుయేట్స్ వాళ్ళ ఎగ్జామ్స్ కోసం, వాళ్ళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం వాళ్ళు ప్రిపేర్ అవ్వడానికి వాళ్ళ ఇంట్లోనే ప్రిపేర్ అయ్యేలాగా ఒక ఓటీటీ తయారు చేసాము. సో భారతదేశంలోనే అతి ప్రథమమైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఓటీటీ మన తెలుగు వారి కోసం, మన తెలుగు వారమైన మేము తయారు చేసాము. సో కోవిడ్ వచ్చినా రాకపోయినా మా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హ్యాపీగా మా లేస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని బ్యాంకింగ్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి లాంటి ఎగ్జామ్స్ అన్నిటికీ వాళ్ళ ఇంటి నుండే యాప్ ద్వారా ప్రిపేర్ అయిపోయి ఎగ్జామ్స్ క్రాక్ చేసుకోవచ్చు. చూసారా, ముందు చూపు అనేది ఉండి కొంచెం ఆలోచన అనేది ఉంటే, అది కూడా ఏంటి 599 నుండి 999 రూపాయల్లోనే అతి తక్కువ ఖర్చుతో, అంటే రోజుకి ₹1.50-2 మాత్రమే ఖర్చుతో వాళ్ళు ఒక ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్టు మన కోర్స్ సబ్స్క్రిప్షన్ తీసుకొని వాళ్ళు అనుకున్న కెరియర్ సాధించవచ్చు. సో కొంచెం ముందు చూపు, కొంచెం అందరికీ మంచి చేయాలని ఆలోచన ఉంది కాబట్టి లేస్ అకాడమీ మేము ముందే చేయగలిగాము. నిజంగా ఈ కోవిడ్ లాక్డౌన్ వరకు వెళ్ళి ఏమైనా ఇబ్బంది పెట్టినా మా స్టూడెంట్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంట్లోంచే ప్రిపేర్ అవ్వచ్చు.